అనంతపురంలో టీడీపీ నేత కాలువ శ్రీనివాసులు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఒక బీసీ అధికారిని నువ్వు నోటుకొచ్చినట్లు మాట్లాడతావా? అతను నిజాయితీ పరుడు. అతను చేయని ఏదో వీడియో కాల్లో సునీతమ్మతో మాట్లాడించాడంట. నీ దగ్గర ఏం సాక్ష్యం ఉంది? ఎవడు చెప్పాడు నీకు ఆ మాట? ఎవరి మాటలు నమ్మి నువ్వు ఆ రకంగా ఒక బీసీ అధికారి మీద అభాండాలు వేస్తావు, ఆరోపణలు చేస్తావు, నిరాధారమైన నిందలు వేస్తావు? ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు బీసీలంటే నీకు అంత అలుస, అంత చులకన? ఎట్లా మాట్లాడతావు నువ్వు? అదే ఒక రెడ్డి అధికారి అయితే నువ్వు అట్లా మాట్లాడేవానివా? కాబట్టి బీసీలకు జగన్మోహన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలా. చెప్పకపోతే బీసీల ప్రతాపం ఏంటో కూడా చెవి చూడాల్సి వస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి వైసీపీ నాయకులు ఇప్పటికీ ప్రయత్నం చేయకపోవడం ఒక రకంగా లింగమయ్య అనే బీసీ కుటుంబాన్ని అవమానించడమే. ఒకవైపు ఒక కురుబ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాన్ని, బాధలో ఉన్న కుటుంబాన్ని నీ రాజకీయానికి ఉపయోగించుకుంటావు. మరో బీసీ అధికారి పైన అసందర్భ ప్రలాపనలు పేలి ఇష్టం వచ్చినట్లు అవాకులు చవాకులు వాగుతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి? బీసీలంటే అంత చులకనగా చూస్తావా నువ్వు? కాబట్టి బీసీ బిడ్డలుగా మేము ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే రాజకీయంగా ఇంకా పతనమైపోతావు జగన్మోహన్ రెడ్డి అని నేను హెచ్చరిస్తా ఉన్నా.